జై గణేష్. హాయ్ పిల్లలు, రెడీగా ఉన్నారా కథ వినడానికి? ఈరోజేమో అమ్మమ్మ కథల్లో భాగంగా బాతు బంగారు గుడ్డు అనే స్టోరీ మీకు చెప్తానన్నమాట. ఓకేనా? అనగా అనగా ఒక ఊరుంది. ఆ ఊరిలో సూరయ్య, సూరమ్మ అనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళు చాలా బీదవాళ్ళు. అయితే వాళ్ళకి ఇంకా లైఫ్ ఎట్లా గెట్ ఆన్ చేయాలని చెప్పేసి ఏం చేశారంటే ఒక బాతును కొని తెచ్చుకున్నారు. చిన్న బాతుని. దాన్ని మెల్లగా మెల్లగా పెంచి పెద్ద చేసిన తర్వాత అది కనుక ఎగ్స్ లే చేసిన తర్వాత వాటిని అమ్మేసి వాళ్ళు డబ్బులు తెచ్చుకోవచ్చు అని దాన్ని పెంచుకుంటున్నారన్నమాట. అయితే అది పెద్దగా అయిన తర్వాత అది ఎగ్ లేజ్ చేసింది. బట్ ఎలా చేసింది తెలుసా? బంగారు కోడిగుడ్డుని పెట్టేసింది. వింటున్నారా? ఇవాళ రేపు బంగారం అంటే ఎంత రేటు ఉందో. ఒక్క బంగారు గుడ్డు పెట్టేసింది అన్నమాట. పెట్టగానే వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఏం చేశారంటే ఆ బంగారు బాతుని చూసుకొని రోజు బంగారు బాతు ఇలాగే ఇస్తే బాగుండు, బంగారు కోడిగుడ్డు ఇస్తే బాగుండు ఈ బాతు అని బంగారు బాతు అని పెట్టేసుకున్నారు ఇంకా దాని పేరుని. అలా ఇంకా డైలీ ఆ బాతు ఒక్కొక్క బంగారు గుడ్డుని పెట్టేస్తుంది. కొన్ని రోజులకి వాళ్ళు చాలా రిచ్ అయిపోయారు. ఇంకా ఆ గుడ్లన్నీ అమ్మేసి, ఆ బంగారం గుడ్లు అమ్మేస్తే ఇంకా వాళ్ళకి డబ్బులు చాలా వచ్చేస్తాయి కదా. అట్లా వచ్చేసిన తర్వాత ఏమైంది, ఒకరోజు వాళ్ళు చాలా గ్రీడీ అయిపోయినారు. ఎందుకు అంటే రోజు ఒక్కొక్క ఎగ్ ఇది ఎప్పుడు లే చేస్తుందా అని మనం వెయిట్ చేయడం ఎందుకు, ఒక్కసారి దీన్ని చంపేస్తే దీని కడుపులో ఎన్నో బంగారు గుడ్లు ఉంటాయి కదా, అవన్నీ మనం తీసేసుకుందాం, ఒక్కసారి ఇంకా ఎక్కువ రిచ్ కావచ్చు అని వాళ్ళ గ్రీడీనెస్ పెరిగింది, దురాశ అయిపోయింది వాళ్ళకి. సో ఏం చేసిండు, ఇంకా ఆమె కూడా సరే అనేసింది, సూరమ్మ కూడా. అప్పుడు ఇంకా సూరయ్య ఏం చేసిండు, ఒక పెద్ద పొడవాటి కత్తి తీసుకొచ్చి ఆ బాతుని పాపం కట్ చేసేసిండు. లోపల ఎన్ని గుడ్లు ఉన్నాయో, ఎన్ని బంగారు గుడ్లు ఉన్నాయో అని చూసినారు. చూస్తే ఏమైంది, బాతు చచ్చిపోయింది పాపం. కానీ అందులో ఒక్క బంగారు గుడ్డు కాదు కదా, మామూలు గుడ్డు కూడా లేదు అసలు. చూసిండ్రా పిల్లలు? బంగారు గుడ్డు కోసం రోజు అది మంచిగా ఇస్తుంటే వాళ్ళు అట్లా వినకుండా చూసుకోకుండా దాన్ని అనవసరంగా ఇన్ని రోజులు వాళ్ళని రిచ్ చేసినటువంటి ఆ బాతుని చంపేసిండ్రు. అలా ఎక్కువ అత్యాశకి వెళ్తే దురాశ మిగులుతుందన్నమాట. అందుకే అంటారు పెద్దలు ఏమని, దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదాంతోనే సాటిస్ఫైగా ఉండాలి, సంతృప్తిగా జీవించాలి. ఓకేనా? నచ్చిందా కథ? థ్యాంక్ యూ. రేపు మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ వస్తాను. బాయ్.